చంద్రబాబు గూడా ఆ రోజున తెలంగాణ ఇవ్వడానికి నేను సుముఖం అని అన్నాడు గదా! అన్ని ఆయన. మాటలు వీళ్ళందరూ మాట్లాడతారు. ముఖస్తుతిగా ముంగట అందరూ మాట్లాడిండ్రు. ఓకే. లెటర్ ఇచ్చాడాయన. మాట్లాడటందుకు మాట్లాడటందుకు అందరూ మాట్లాడతారు. లెటర్ ఇచ్చాడాయన. ఇచ్చేటప్పుడు ఇస్తారు, అన్ని ఇస్తారు. వెనకకెళ్ళి చేసేటివి అన్ని చేస్తారు. వెనకకెళ్ళి అన్ని చేసేటివి అన్ని చేసిర్రు గదా! ఇక్కడ మొత్తం విధ్వంసం చేసిర్రు గదా! ఎందుకు ఎందుకు గద్దార్ మీద కాల్పులు ఎందుకు జరిగినాయి? ఎందుకు బెల్లి లలితని చంపిండ్రు? ఎందుకు ముక్కలు చేసిండ్రు? ఏ గవర్నమెంట్‌లో జరిగినాయి అవి? యెస్. తెలంగాణ అన్నందుకే కదా జరిగినాయి అవి. యెస్. నువ్వే కదా జనసభలోని ఎంతమందిని తీసుకుపోయి బొక్కల వారేసినావు. మా సొంటోళ్ళ ఇళ్ళ మీద కూడా రేడ్లు చేపించినావు కదా. చంద్రబాబు తెలంగాణ 2 కన్నులు కాదు, తెలంగాణకు అసలు కన్ను, మూడో కన్ను చంద్రబాబుది వేరేది ఉన్నది. ఆ కన్నే యాంటీ తెలంగాణ కన్ను. ముంగట చూపించేదాన్ని ఒకటి. హ్మ్. కానీ అవన్నీ అయిపోయినాయి. అదంతా ఖతం అయిపోయింది. యెస్. ఇక్కడికెళ్ళి పంపించేసినాం. హ్మ్. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇదర్ రాజశేఖర రెడ్డి ఆలోచన విధానం కావచ్చు, చంద్రబాబు ఆలోచన విధానం కావచ్చు. ఇటువంటి వాళ్ళే ఇక్కడ గద్దెలకు అందలం ఎక్కిరు కాబట్టి ఇయ్యాలటి వరకు కూడా 369 మందిని, పిల్లలను, యువకులను నిర్దాక్షణ్యంగా కాల్చి చంపినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం చుట్టూ ఇయ్యాలటి వరకు కూడా ప్రదక్షిణం చేస్తున్నాం. ఇజ్జతి లేకుండా, సిగ్గు లేకుండా